మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న న్యాలకంటి రాజేశ్వరి గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థిగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కృషి చేస్తానని, కుల మత పార్టీ భేదాలు లేకుండా అందరికీ సేవలు అందించడం తన ధ్యేయమని అభ్యర్థి రాజేశ్వరి తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గ్రామంలో బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని గ్రామ ప్రజలను కోరారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావుకు మద్దతు తెలిపిన హామీలు నెరవేరకపోవడంతో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని ఎస్సీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల మోహన్ దాస్ తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాలు కల్పించింది అని కాంగ్రెస్ సీనియర్ నేత దాసరి సాయిలు గుర్తు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు సురేష్, రాజేశ్వర్ దంపతులను భారీ మెజారిటీతో గెలిపించి నాగిరెడ్డి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి అని గ్రామ మాజీ ఉప సర్పంచ్ పెండ అంజయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి చేయడానికి సర్పంచ్గా నిలబడినను. నేను ఈ గ్రామంలో సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కటి మీకు చేయగలిగింది చేయిస్తాను. రోడ్లు, మోరీలు కంపల్సరీ కట్టిస్తానని ప్రార్థిస్తున్నాను. పేరు పేరున నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారం. 14వ తేదీ రోజు ఆదివారం రోజు 7 గంటల నుంచి 1 గంట వరకు మన ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై భీమ్. మేము ఎస్సీ సంఘం నుంచి మేము సపోర్ట్ తెలుపుతున్నాము సురేన్న వాళ్ళకి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మాణిక్రావుకి మేము అనేక విధాలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ఓటు పరంగా కానీ, పార్టీ పరంగా కానీ మా కార్యకర్తలు, మా ఎస్సీ సమాజం చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎలాంటి అభివృద్ధిని కానీ నాగిరెడ్డిపల్లి చేయడం జరగలేదు. ఇక మోరీలు, రోడ్లు అనేది కామన్, ఏ గవర్నమెంట్ అయినా జనరల్గా ఇచ్చేవే. కాకపోతే ఒక ఇల్లుకు ఒక మునాది వేయలేరు. ఇక మా కమిటాలు ఇస్తామని చెప్పి మా ఎస్సీ వర్గానికి, మా కార్యకర్తలకు కమిటాలు ఇస్తామని చెప్పి మాటిచ్చి 4 సార్లు బువ్వ తినిపోయాడు ఎమ్మెల్యే వచ్చిడ అంబేద్కర్ జయంతికి. కానీ ఒక్కసారి కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేడు. ఒక ఫండును కూడా, ఒక బునాది రాయిని కూడా, ఒక భూమి పూజ కూడా చేయలేడు. కాకపోతే అందరినీ సమానంగా చూసే వ్యక్తులు మాకు కావాలి. గ్రామంలో విభజించి పాలించడము, తమ సొంత ఎజెండాలు, కులం ఎజెండా, మతం ఎజెండా పెట్టుకున్న వాళ్ళు గ్రామానికి అవసరం లేదు. వాళ్ళు గ్రామ బహిష్కరణ చేయాలి, గ్రామం బయట ఉండాలి. వాళ్ళని మనము ప్రజలు, ఇంకోటి నాగిరెడ్డిపల్లి ప్రజలు కోరేది ఏంటంటే గ్రామంలో ప్రజల్ని అందరినీ, అన్ని దైవాలను ఒకే విధంగా చూసే, మనుషులను ఒకే విధంగా చూసే వాళ్ళని మీరు ఎన్నుకొని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే వాళ్ళని ఎన్నుకోండి. మొట్టమొదలు నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రతి ఒక్కరు అక్కల చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు కూడా వాళ్ళు పదాభి వందనాలు చేస్తూ, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ న్యాలకంటి సురేష్ మిస్సెస్కు మేము రాజేశ్వరికి మేము అందరం కూడా అండగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీతో ఇప్పటిదాకా చేపట్టినటువంటి పనులు గ్రామంలో అందరికీ కూడా తెలుసు. ఎవరు చేసిండ్రు, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ప్రతి ఒక్క సమస్యలు మేము ముందుండి చేసినాం. కాకపోతే ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి మేము మీరందరూ అమూల్యమైన ఓటు 14వ తారీఖు నాడు ప్రతి ఒక్క ఓటర్స్ కత్తెర గుర్తుకు ఓటేసి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి. నేను ఈ గ్రామ మాజీ సర్పంచ్. అయితే మన సురేష్ అనే, రాజేశ్వరి అనే వ్యక్తులు మంచి యువకులు, మంచి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి కనుక అందరి లోపల అందరి మనాలు పొంది ఆయన అఖండ విజయం సాధించాలని. ఇక ముందు ఏంటంటే ఇప్పుడు మన ఫస్ట్ విడత 11వ తారీఖు నాడు వచ్చిన ఫలితాలు అందరూ కూడా తెలుసు. చాలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నాడో అన్ని వాళ్ళు ఆకర్షితులై మన సర్పంచ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలని మనం చేస్తాం.